ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో ఆనాటి కాలాన ఉయ్యాలో ధర్మాంగుడను రాజు ఉయ్యాలో ఆ రాజు భార్యయు ఉయ్యాలో అతి సత్యవతి అన్రు ఉయ్యాలో నోమి ఉయ్యాలో 100 మందిని గాంచే ఉయ్యాలో వారు శూరులయ్యి ఉయ్యాలో వైరుల చేహతమైరి ఉయ్యాలో తల్లిదండ్రులప్పుడు ఉయ్యాలో తరగని శోకమున ఉయ్యాలో ధనధాన్యముల బాసి ఉయ్యాలో దాయాదులను బాసి ఉయ్యాలో వనితతో ఆ రాజు ఉయ్యాలో వనమందు నివసించే ఉయ్యాలో కలికి లక్ష్మిని గూర్చి ఉయ్యాలో ఘనత పొంగునరింప ఉయ్యాలో ప్రత్యక్షమై లక్ష్మి ఉయ్యాలో పలికి వరమడుగమని ఉయ్యాలో వినుతించి వేడుచు ఉయ్యాలో వెలది తన గర్భమున ఉయ్యాలో పుట్టమని వేడగా ఉయ్యాలో పూవోని మది మెచ్చి ఉయ్యాలో సత్యవతి గర్భమున ఉయ్యాలో జన్మించే శ్రీలక్ష్మి ఉయ్యాలో అంతలో మునులును ఉయ్యాలో అక్కడికి వచ్చిరి ఉయ్యాలో కపిల గాలావులును ఉయ్యాలో కశ్యపాంగిరసులు ఉయ్యాలో అత్రి వశిష్ఠులు ఉయ్యాలో ఆ కన్యను చూసి ఉయ్యాలో బతుకగనే ఈ తల్లి ఉయ్యాలో బతుకమ్మయ్య నిరంత ఉయ్యాలో పిలుపురదివరి నుండి ఉయ్యాలో ప్రియముగా తల్లిదండ్రి ఉయ్యాలో బతుకమ్మయ్యను పేరు ఉయ్యాలో ప్రజలంతా అందరూ ఉయ్యాలో బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో ఆనాటి కాలాన ఉయ్యాలో ధర్మాంగుడను రాజు ఉయ్యాలో ఆ రాజు భార్యయు ఉయ్యాలో అతి సత్యవతి అన్రు ఉయ్యాలో నోమి ఉయ్యాలో 100 మందిని గాంచే ఉయ్యాలో వారు శూరులయ్యి ఉయ్యాలో వైరుల చేహతమైరి ఉయ్యాలో తల్లిదండ్రులప్పుడు ఉయ్యాలో తరగని శోకమున ఉయ్యాలో ధనధాన్యముల బాసి ఉయ్యాలో దాయాదులను బాసి ఉయ్యాలో వనితతో ఆ రాజు ఉయ్యాలో వనమందు నివసించే ఉయ్యాలో కలికి లక్ష్మిని గూర్చి ఉయ్యాలో ఘనత పొంగునరింప ఉయ్యాలో ప్రత్యక్షమై లక్ష్మి ఉయ్యాలో పలికి వరమడుగమని ఉయ్యాలో వినుతించి వేడుచు ఉయ్యాలో వెలది తన గర్భమున ఉయ్యాలో పుట్టమని వేడగా ఉయ్యాలో పూవోని మది మెచ్చి ఉయ్యాలో సత్యవతి గర్భమున ఉయ్యాలో జన్మించే శ్రీలక్ష్మి ఉయ్యాలో అంతలో మునులును ఉయ్యాలో అక్కడికి వచ్చిరి ఉయ్యాలో కపిల గాలావులును ఉయ్యాలో కశ్యపాంగిరసులు ఉయ్యాలో అత్రి వశిష్ఠులు ఉయ్యాలో ఆ కన్యను చూసి ఉయ్యాలో బతుకగనే ఈ తల్లి ఉయ్యాలో బతుకమ్మయ్య నిరంత ఉయ్యాలో పిలుపురదివరి నుండి ఉయ్యాలో ప్రియముగా తల్లిదండ్రి ఉయ్యాలో బతుకమ్మయ్యను పేరు ఉయ్యాలో ప్రజలంతా అందరూ ఉయ్యాలో
బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో ఆనాటి కాలాన ఉయ్యాలో ధర్మాంగుడను రాజు ఉయ్యాలో ఆ రాజు భార్యయు ఉయ్యాలో అతి సత్యవతి అన్రు ఉయ్యాలో నోమి ఉయ్యాలో 100 మందిని గాంచే ఉయ్యాలో వారు శూరులయ్యి ఉయ్యాలో వైరుల చేహతమైరి ఉయ్యాలో తల్లిదండ్రులప్పుడు ఉయ్యాలో తరగని శోకమున ఉయ్యాలో ధనధాన్యముల బాసి ఉయ్యాలో దాయాదులను బాసి ఉయ్యాలో వనితతో ఆరాజు ఉయ్యాలో వనమందు నివసించే ఉయ్యాలో కలికి లక్ష్మిని గూర్చి ఉయ్యాలో ఘనత పొంగొనరింప ఉయ్యాలో ప్రత్యక్షమై లక్ష్మి ఉయ్యాలో పలికి వరమడుగమని ఉయ్యాలో వినుతించి వేడుచు ఉయ్యాలో వెలది తన గర్భమున ఉయ్యాలో మిథున గారు మీరు ఎలా ఉంటారండి మాకు చెప్పండి కొద్దిగా. మిథున గారు లేకపోతే అనుమిత ఎలా అనిపిస్తుంది మీకు చెప్పండి. మీరు చెప్పండి మీ గురించి మేము తెలుసుకోవాలండి. నా గురించి అవునండి, మీరు అడగండి. మీరు ఎలా ఉంటారని మాకైతే తెలుస్తుంది, మీరు చెప్తేనే కదా తెలుస్తుంది. ఓకే, ఇన్నోసెంట్. నేను యాక్చువల్లీ ఇప్పుడు తెలుగు నేర్చుకుంటున్నాను, సో ఏదైనా రాంగ్ చెప్తే నాకు క్షమించండి ప్లీజ్. నేను యాక్చువల్లీ బెంగాలీ, ఇది నా ఫస్ట్ ప్రాజెక్ట్ తెలుగులో. సో థ్యాంక్ యూ. మిథున గారు ఫ్యూచర్ చాలా ప్రాజెక్ట్స్ రావాలని దుర్గామాతకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్, మీన్స్ అలాట్. కానీ నాకు లైక్ తెలుగు ఆడియన్స్ నుంచి మీరు ఎంత లైక్ లవ్ ఇస్తున్నారు, అదే నాకు బాగా నచ్చింది. సో ఇది ఒక ఫ్యామిలీ లైక్ ఫీలింగ్. చాలా దూరం నుంచి వచ్చాను ఇందాక అర్జున్. సీరియల్స్ అంటేనే ఫ్యామిలీ అటాచ్మెంట్ అండి, సెంటిమెంటల్ ఎమోషనల్ ఫ్యామిలీ అటాచ్మెంట్. అవును, కాదు లైక్ 1 month అయింది మనం హౌస్ చేంజ్ చేసాము. మీరు తెలుగు ఎంత బాగా మాట్లాడుతున్నారు, తెలుగు రాదని చెప్పారు. తెలుగు నేర్చుకుంటున్నాను. వెరీ ఫ్లూయెన్సీ తెలుగు. నైస్. థ్యాంక్ యూ. చాలా కష్టపడి నేర్చుకుంది తెలుగు అమ్మాయి. ఫస్ట్ లో వచ్చినప్పుడు తెలుగు వచ్చేది కాదు, తర్వాత బాగా నేర్చేసుకుంది. నేనే నేర్పాను, డైరెక్షన్ టీము వాళ్ళందరూ పాపం పక్కన దగ్గరుండి బాగా నేర్పించారు. చాలా ఫాస్ట్ గా పికప్ చేసింది తెలుగు. అన్ని డైలాగ్స్ ట్రాన్స్లేట్ చేసి నాకు చెప్పారు డైరెక్షన్ డిపార్ట్మెంట్. తొందరగా నేర్చేసుకున్నారు. థ్యాంక్ యూ. చెప్పండి ఎక్కడ? బిగ్ బాస్ ఒకసారి వెళ్ళాకే అంత దోలు తీరిపోయింది. సో ఎప్పుడు అర్జున్ బిగ్ బాస్ కి వెళ్ళిపోతే సీరియల్ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో ఆనాటి కాలాన ఉయ్యాలో ధర్మాంగుడను రాజు ఉయ్యాలో ఆ రాజు భార్యయు. అందరికీ నవరాత్రి ఇంకా బతుకమ్మ శుభాకాంక్షలు. ఈరోజు కళ్యాణం మండపంలో ఇంకా మిథున ఇక్కడ రానికి ఇంకా బతుకమ్మ అందరితోటి కలిసి చేసిన దానికి నేను చాలా థ్యాంక్ఫుల్ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఐ థ్యాంక్స్ టు ఆదిత్య అండ్ వెంకట్ గారు who has organized this program very nicely. Thank you. రైట్, థ్యాంక్ యూ సో మచ్ వందన గారు. చెప్పండి. నా పేరు అరుణ అండి. ఓకే, మీరు క్యూట్ గా ఈ మధ్యలో మొగుడు అని పిలుస్తున్నారు. కరెక్ట్. థ్యాంక్ యూ. లేదు, చాలా బాగుందండి, చాలా క్యూట్ గా ఉన్నారు ఇద్దరు, చాలా థ్యాంక్ యూ.
ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో ఆనాటి కాలాన ఉయ్యాలో ధర్మాంగుడను రాజు ఉయ్యాలో ఆ రాజు భార్యయు ఉయ్యాలో అతి సత్యవతి అన్రు ఉయ్యాలో నోమి ఉయ్యాలో 100 మందిని గాంచే ఉయ్యాలో వారు శూరులయ్యి ఉయ్యాలో వైరుల చేహతమైరి ఉయ్యాలో తల్లిదండ్రులప్పుడు ఉయ్యాలో తరగని శోకమున ఉయ్యాలో ధనధాన్యముల బాసి ఉయ్యాలో దాయాదులను బాసి ఉయ్యాలో వనితతో ఆరాజు ఉయ్యాలో వనమందు నివసించే ఉయ్యాలో కలికి లక్ష్మిని. నమస్కారం, నేను మీ మిథున అంటే అనుమిత. ఇక్కడ బతుకమ్మ సెలబ్రేషన్ జరుగుతుంది, అందుకే వచ్చాను. వందన గారు ఇన్వైట్ చేశారు, అందుకే చాలా చాలా థ్యాంక్స్. చాలా ఎంజాయ్ చేశాను. మీరు తప్పకుండా నువ్వుంటే నా జతగా స్టార్ మాల్లో చూడండి 6 PM. హాయ్, నేను మీ అర్జున్ కళ్యాణ్. మీ అందరికీ దసరా శుభాకాంక్షలు, నవరాత్రి శుభాకాంక్షలు అండ్ బతుకమ్మ శుభాకాంక్షలు. ఇవాళ నేను కళ్యాణ మండపం ఎట్ ఆల్వాల్ వచ్చాను టు సెలబ్రేట్ విత్ ద ఫ్యాన్స్ హియర్. మేము నువ్వంటే నా జతగా సీరియల్ ఫ్యాన్ జోన్ మీట్ ఇక్కడ జరిగింది. అండ్ మీరు ఫ్యాన్ జోన్లో ఎన్రోల్ చేసుకుంటే మా సీరియల్ షూటింగ్ వచ్చి మీరు మాతో ఇంటరాక్ట్ అవ్వచ్చు, మాతో లంచ్ చేయొచ్చు, మా షూట్ కూడా మీరు చూడొచ్చు. అండ్ థ్యాంక్స్ టు వందన గారు, వందన టీవీ, రాజ్ టీవీ అండ్ స్టార్ సొల్యూషన్స్, స్టార్ టీవీ, స్టార్ సొల్యూషన్స్ ఫర్ ఆర్గనైజింగ్ దిస్ మీట్. థ్యాంక్ యూ సో మచ్. హలో, ఈరోజు మేము అల్వాల్కి వచ్చామండి. టీవీ సీరియల్స్ ఫ్రెండ్స్ జోన్ అనే గ్రూప్లో యాడ్ అయ్యాము. ఇక్కడ నువ్వుంటే నా జతగా సీరియల్ దేవా మిథున వచ్చారు. వాళ్ళతో పాటు కలిసి మేము చాలా డ్యాన్స్ చాలా ఎంజాయ్ చేసాము. సాంగ్స్ కానీ మామూలుగా వాళ్ళతో కలిసి స్టెప్స్ వేయడం కానీ. టీవీ సీరియల్స్ ఎవరికన్నా ఛాన్సెస్ మామూలుగా కావాలి అన్నా టీవీ సీరియల్స్ గ్రూప్లో యాడ్ చేయాలి అని అంటే మీరు ఫ్రెండ్స్ జోన్, టీవీ సీరియల్స్ ఫ్రెండ్స్ జోన్ గ్రూప్ అనేది ఉంది, అందులో స్కాన్ చేసుకొని యాడ్ అవ్వచ్చు. మీరు మిమ్మల్ని డైలీ మామూలుగా బిగ్ బాస్, జబర్దస్త్, స్టార్ మా పరివార్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా, అందులో ఆడియన్స్ లాగా కూడా తీసుకెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి. లేడీస్కి ఏంటంటే ప్రతి ఒక్కరు ఇంట్లో వరలక్ష్మి వ్రతం అలా చేసుకుంటారు. సీరియల్ సెలబ్రిటీస్ కూడా మీ ఇంటికి వచ్చే అవకాశం ఉంది, దానికోసం అని చెప్పి.